పువ్వాల బాలరాజు మొన్న కామెంట్ చేశాడు, కేటీఆర్ అచ్చంపేటలో అడుగుపెట్టని అని కూడా చాలా ఇంటర్వ్యూలో చెప్తున్నాడు. ముందు ఆయన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళమని చెప్పండి గోవాల బాలరాజు గారిని. వాళ్ళ కార్యకర్తలే చుట్టుముడతారు ఆయన కేటీఆర్ గారి మీద కామెంట్లు చేసి కేసీఆర్ గారి మీద కామెంట్లు చేసే అర్హత స్థాయి గోవాల బాలరాజు గారికి లేదని నేను అనుకుంటున్నాను. అంటే నేను కింద శ్రమ నుంచి పుట్టిన వాడిని, ఎన్నో రకాల త్యాగాలతో వచ్చిన వాడిని, ఆయన కేటీఆర్కి ఏం తెలుసు, ఆయన పైనుంచి వచ్చిండు, ఆయన ఫ్లూయెన్స్ ఉండొచ్చు, అమెరికాలో చదువుకుని ఉండొచ్చు, పేదల అంశాలు తెలియదు, పేదల బతుకు కష్టాలు తెలియదు అనేటువంటి ఆరోపణ కూడా చేస్తున్నాడు. బ్రదర్, ఎవరు ఉద్యమంలో పనిచేసిండ్రు, ఎవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఎవరు కూడా ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఆ రికార్డు చూడండి, ఆ ఎలక్షన్ అఫిడవిట్లు చూడండి. గువ్వల బాలరాజు మీద ఎన్ని కేసులు ఉన్నాయి, కేటీఆర్ మీద ఎన్ని కేసులు ఉన్నాయి. తెలంగాణ మలిదశ ఉద్యమం స్టార్ట్ అయిన నాటి నుంచి నేటి వరకు కూడా పోరాడుతూనే ఉన్నాడు కేటీఆర్. గోవాల బాలరాజు గారు ఎక్కడ పోరాడిండు, ఎంత పోరాటం చేసిండు, ఎన్ని కేసులు ఉన్నాయి, ఆయన ఎన్నిసార్లు జైలుకు పోయిండు గోవాల బాలరాజు గారు, ఎన్నిసార్లు ఆయన గృహ నిర్బంధంలో ఉన్నాడు. చెప్పడం ఈజీ, ఆధారాలతో నిరూపించమని చెప్పండి. కేటీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టిండు. గోవాల బాలరాజు గారు తన ఇల్లే తన ప్రపంచంగా బతికిండు. లేకపోతే ఏమంటారు, తన అచ్చంపేటలోనే తిరుగుకుంటా అచ్చంపేట ప్రజలకు దూరం అయిపోయిండు. ఆయన అచ్చంపేట ప్రజలకు కూడా దూరం అయిపోయాడు. అందుకొరకు ఆయన బీజేపీలో జాయిన్ అయినప్పుడు ఆయన వెంబడి ఎవరు పోలే. అందరు కూడా ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ వైపు ఉన్నారు, కేసీఆర్ వైపు ఉన్నారు, కేటీఆర్ వైపు ఉన్నారు. గోవాల బాలరాజు వైపు ఆయన ఎవరు పోలే, ఒక్కడే పోయాడు. నిజంగా ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది బాలరాజు? చాలా మంది కూడా అదే అనుకుంటున్నారు. కనీసం జెడ్పీటీసీలో లేదా ఎంపీటీసీలో లేదా ఇంకో రాళ్ళు ఎందుకు ఆ పరిస్థితి? ఈ ప్రశ్న బాలరాజు గారిని అడగాలి. మీ ఎంబడి ఎందుకు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు, మీ పార్టీ అధ్యక్షులు ఎవరు? మరి 15 సంవత్సరాలు ఉన్నారు కదా మీరు. ఆయన రాసిన రాజీనామా లేఖలో 2 దశాబ్దాల అనుబంధం ఉంది బీఆర్ఎస్తో అన్నాడు. మరి 2 దశాబ్దాల అనుబంధం ఉన్నప్పుడు కనీసం 20 మంది అయినా పోవాలిగా ఎంబడి. ఇద్దరు కూడా పోలేదు పార్టీ నాయకులు ఎవరు కూడా. బ్రదర్, ఒక్కటి మీరు అవునన్నా కాదన్నా, కేసీఆర్ గారు లేకపోయింటే తెలంగాణ వచ్చేది కాదు. తెలంగాణ 100 సంవత్సరాల నుంచి ఆ నినాదం ఉన్నది. కానీ కేసీఆర్ గారే తన రాజకీయ చతురతతోని, ఒక గొప్ప అంకిత భావంతో, ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడే ఆ రోజు 2001లో టీఆర్ఎస్ అనే ఒక పార్టీని స్థాపించి 2009లో సచ్చినా మంచిదే తెలంగాణ రావాలని చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి తెలంగాణ సమాజం అంతా కదిలింది. అవునా? మరి అలాంటి ఒక గొప్ప వ్యక్తిని మేము ఎమ్మెల్యేల అందరం నీకు పెట్టిన భిక్ష, ఇతనే నువ్వు సీఎం అయినా అనడం భావ్యమేనా? నాకు నిజంగా అందుకొరకే బాలరాజు ప్రజలకు దూరం అయిపోయాడు. ప్రజలందరి గుండెల్లో కేసీఆర్ ఉన్నాడు. ప్రజలంతా కేసీఆర్ గారు వెనుకున్నారు. బాలరాజు ఇట్లా మాట్లాడుతున్నందుకే ఆయన ప్రజలకు దూరం అయిపోయాడు. రేపు ఆయన ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టే పరిస్థితి లేదు. కేటీఆర్ గురించి కాదు, ఆయన ఇంట్లో నుంచి బయట అడుగుపెట్టే పరిస్థితి లేదు. ఆయన ఇంట్లో నుంచి బయట అడుగుపెట్టిన వెంటనే ప్రజలే చుట్టుముడతారని నేను అనుకుంటున్నాను. గల్లీ రాజకీయం చేయను, ఇక్కడ నుంచి ఢిల్లీ రాజకీయం చేయదలుచుకున్నాను. పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి మొత్తం ప్రక్షాళన చేసే ఉద్దేశంతో నేను జాతీయ పార్టీలో జాయిన్ అయ్యానటువంటి విషయం కూడా చెప్తున్నాను. ఇక ఈ గల్లీ ఢిల్లీ లొల్లి ఆయన్నే అడగండి. ఆయనకు అంత లేదండి, ఆయనకంత స్థాయి లేదు, ఆయనకంత సీన్ లేదు. సో అలాంటి ఎవడైతే నిజంగా బీజేపీలో పోయినప్పుడు మొత్తం కాన్స్టిట్యున్సీ నుంచి అందరూ కూడా కదిలిపోవాలి, అంత సీన్ లేదండి. పార్టీ గొప్పది, పార్టీ తల్లి లాంటిది, పార్టీ పెద్ద మర్రి చెట్టు లాంటిది. పార్టీ అనేది కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా, నాయకులకు అతీతంగా పార్టీ అనేది ఒక గొప్ప భావన. ఈ పార్టీని దూరం పోయిన వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ పార్టీ కాదని బతకలేరు, అంత ఇంపార్టెంట్ కాదు. కేటీఆర్ని చాలా ఈజీగా తీసుకుంటున్నాడు. ఆయన నియోజకవర్గంలో కూడా చావు తప్పి లొట్టపోయినట్టుగా చాలా తక్కువ మెజార్టీతో గెలిచాడు. నేను ఎక్కువ మెజార్టీతో గెలిచాను 2 సార్లు అని కూడా చెప్తున్నాడు స్టార్టింగ్లో. గొప్ప మెజార్టీతో ఓడిపోయాడు కూడా. ఘోరమైన మార్జిన్తో 50,000, 60,000 2 సార్లు ఎమ్మెల్యేగా చేసి విప్పుగా పనిచేసిన వ్యక్తి 60,000 మెజార్టీతో ఓడిపోయాడు. కేటీఆర్ గారు ఎప్పుడు కూడా ఓడిపోలేదు కదా. అయినా కేటీఆర్ గారు డెవలప్ చేసిన విధానము, లేకపోతే ఆయన వెనక నిలబడ్డ విధానం, ఆయన రాష్ట్ర నాయకుడు అయినప్పటికీ కూడా రాష్ట్రం మొత్తం తిరిగిన గోవాల బాలరాజు ఓన్లీ అచ్చంపేటకే పరిమితమైండు. కేటీఆర్ గారు రాష్ట్రం అంతా తిరిగినా కూడా ఆయన భారీ మెజార్టీతో గెలిపించారు. అంతే తప్ప అదే కాదండి. ఆయన ఆలోచించే విధానం కానీ, ఆయన కళలు కానీ, తెలంగాణకు సంబంధించి ఆయనకుండే అభ్యుదయ భావజాలం కానీ బాలరాజు గారికి ఎక్కడున్నాయండి? ఆయన బాలరాజు ఎవరండి? కేటీఆర్ మీద ఆయన స్థాయి అది కాదండి. చివరిగా మీ మీద పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, వాళ్ళ బీఆర్ఎస్ కనుక ఆయన టికెట్ ఇస్తే అచ్చంపేటలో నేనే అటాక్ చేస్తాను అంటాడు. చేయమనండి ఎవరు? నేను ఒక కార్యకర్తను బ్రదర్, నేను కార్యకర్తను.
పార్టీ అగ్రనాయకత్వం ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉంది. ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తా, పోటీ చేయొద్దంటే కూడా పోటీ చేయను. పార్టీ ఏ విధంగా బలోపేతం కావాలి, పార్టీ ఏ విధంగా అధికారంలోకి రావాలి అన్న నిర్ణయానికి, పార్టీ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటా. ఆ సూత్రం ప్రకారమే నేను పనిచేస్తున్నాను. అంతే తప్ప ఈ గోల బాలరాజుని ఓడించడం కోసమో, ఇంకెవరినో ఓడించడం కోసమో, ఇంకెవరు ఏమంటారు కొంపలో చిచ్చు పెట్టడం కోసమో ప్రవీణ్ కుమార్ పార్టీలోకి రాలేదు. ప్రవీణ్ కుమార్ ఒక గొప్ప కళతో వచ్చిండు. ఆ కళ బీఆర్ఎస్తోనే నెరవేరుతుంది. ఈ దేశంలో ఉండే పేద ప్రజలందరికీ కూడా ఒక దిక్సూచిగా బీఆర్ఎస్ పార్టీ నిలబడి, ఈ బీఆర్ఎస్ పార్టీ దేశంలో ఉండే అసమానతలను తొలగించి సామాజిక న్యాయాన్ని నెలకొల్పుతుందనే ఒక ఆశతోని, ఆకాంక్షతోని ప్రవీణ్ కుమార్ రాజకీయాలు. ఎవరైనా పార్టీ నుంచి పోయే అవకాశం అయితే కనిపిస్తుందా? ఎందుకంటే గతంలో 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళారు, ఎమ్మెల్సీలు వెళ్ళారు, ఇప్పుడు గువ్వల బాలరాజుతో పాటు కొంతమంది వెళ్ళేయడానికి సిద్ధంగా ఉన్నారనే స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. బీజేపీ కూడా టచ్లో ఉన్నారంటుంది. నిజంగా చాలా మంచి ప్రశ్న అడిగినారు. అచ్చంపేటలో మొన్న జరిగిన సమావేశం చూసిన తర్వాత ఎవ్వడు కూడా మళ్ళీ ఈ పార్టీకి ద్రోహం చేసే ధైర్యం రాదని నేను అనుకుంటున్నా. ఎవరైతే ఇప్పటికే ద్రోహం చేసి అటువైపు పోయినరో వాళ్ళ వెన్నులో కూడా చలి పుడతా ఉన్నది. వాళ్ళు నిద్రపోతలేరు, రాత్రిపూట పీడకలలు వస్తున్నాయని చెప్పేసి నాకు సమాచారం వస్తూ ఉన్నది. కార్యకర్తలందరూ కూడా కేసీఆర్ గారి వైపు ఉన్నారు, పార్టీ వైపు ఉన్నారు. అందుకొరకు ఎట్టి పరిస్థితుల్లో ఈ స్వార్థపరులు, అవకాశవాదులు, వెన్నుపోటుదారులు పోయినంత మాత్రాన, పిరికి పందలు పోయినంత మాత్రాన పార్టీకి ఏమీ కాదు.